బ్యాక్ ఇన్ ద డే వెన్ ఐ వాజ్ ఇన్ 9th క్లాస్ ఆర్ సో, అసలు సినిమా పాటలే చాలా రేర్గా వినే మా నాన్న కేమ్ హోమ్ ఇన్ ది ఈవినింగ్ విత్ ఎ బిగ్ వైడ్ బ్లూ బుక్. అది చూడ్డానికి చాలా ఫ్యాన్సీగా ఉంది అండ్ లోపల పేజెస్ ఉన్నట్టు కనబడట్లేదు. ఏందబ్బా అని చూస్తే అది ఓపెన్ చేయగానే దేవర్ మ్యూజిక్ సీడీస్. ఒక్కో సైడ్ 4 మ్యూజిక్ సీడీలు ఉన్నాయి. ఏంటన్నా ఇవి అని అంటే, మా గురువుగారి పాటలు రా అన్నారు. ఆయన ఎప్పుడు మ్యూజిక్ నేర్చుకోలేదు, సో హీఈస్ నాట్ లైక్ గురు. బట్ ఎవరినైనా ఆరాధిస్తే మా నాన్న జమానా వాళ్ళు గురువు గారు అని అనుకునే వాళ్ళు అనుకుంటా. బేసిక్గా హీస్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అనుకోకుండా మ్యూజిక్ షాప్కి వెళ్తే కొనుక్కొని వచ్చారు. ఇట్ వాస్ కాస్ట్లీ మ్యాన్, మోర్ దెన్ 500 ఉండే ఆ రోజుల్లోనే. రూపాయి మిగులుతుందంటే ఆటో తీసుకోకుండా కిలోమీటర్లు నడవడానికి ప్రిపేర్ అయ్యే మా నాన్న ఇంత డబ్బులు పెట్టి ఒక ఆర్టిస్ట్ సాంగ్స్ కొన్నాడంటే ఎంత బాగుంటాయో అని అనుకున్నా. అదే ఎగ్జైట్మెంట్తో సీడీ ప్లేయర్లో పెట్టుకొని విన్నా. మొత్తం త్యాగరాజ కీర్తనలు, సరిగమలు, అటుదిటు ఇటుదటు వేస్తూ ఒక్కో సాంగ్ 15 నిమిషాలు ఉంది. వెర్రీ బోరింగ్. ఏంది ఇది అని వదిలేసా. కట్ టు 2-3 years later, when internet has reached most of the homes, I saw videos of people whom I consider legends. అంటే ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా, ఎస్పీబీ, ఏఆర్ రెహమాన్, వీళ్ళంతా సమ్ ఆర్ ది అదర్ మ్యూజికల్ ఈవెంట్లో పాదాభివందనం చేస్తున్నారు. ఎవరికి అంటే మా నాన్న ఎవరినైతే గురువు గారు అన్నారో ఆయనకి. నాకు అప్పుడు అర్థమైంది, ఓ ఈయన ఎవరో నిజంగానే గొప్పడు అనుకుంటా అన్నట్టు. మన బతుకులు అంతే కదా, గ్రేట్నెస్ ఈజ్ ఆల్వేస్ ఇంప్లైడ్, వీ కాంట్ ఫీల్ ఇట్. వేరే వాళ్ళు గొప్పగా చూస్తేనే మనకి గొప్పగా కనిపిస్తారు. ఆ గొప్ప ఆయనే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఐ డోంట్ నో మీలో ఎంతమంది ఈయన మ్యూజిక్ విన్నారో, ఎంతమందికి ఈయన తెలుసు అనేది. బట్ ఫ్యూచర్ జనరేషన్స్ మర్చిపోకుండా ఎవడో ఒకడు గుర్తు చేయాలిగా, జెన్జీ, జెన్ ఆల్ఫా వాళ్ళకి. అందుకే ఈ పాడ్లో ఈయన గురించి కొంచెం ఇంట్రో ఇద్దాం అనుకుంటున్నాం. చాలామంది మ్యూజిషియన్స్ ఇళ్లలో, స్టూడియోస్లో వీసి త్యాగరాజస్వామి ఫోటో తంబూరా పట్టుకొని ఉంటుంది. త్యాగరాజ్ తెలుగువాడైనా తమిళనాడులో సెటిల్ అయ్యారు. ఎందుకంటే మన ఆర్ట్స్ని ఎంకరేజ్ చేయరుగా అంతగా, అందుకే ఆయన తమిళనాడులో సెటిల్ అయ్యారు. బట్ ఆయన కీర్తనలు చాలా వరకు తెలుగులోనే ఉంటాయి. రీసెంట్గా హృదయం మూవీలో నగుమోము సాంగ్, ఇంకోటి ఎందరో మహానుభావులు అనే కీర్తన. ఇలాంటివి ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. మీకు గుర్తుంటే అపరిచితుడు మూవీలో అందరూ ట్రైన్లో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలకని వెళ్తూ ఉంటారు. 5వ రోజు జరిగే త్యాగరాజ ఆరాధన ఉత్సవమే హైలైట్. తిరువయ్యారులో ఉన్న త్యాగరాజ సమాధి ముందు ఆ 5వ రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వందలాది సంగీతోపాసకులందరూ కలిసి కూర్చుని ఏకకంఠంతో పంచరత్న కీర్తనలు పాడుతుంటే మనసంతా కరిగి ఆ దేవుడినే చూసినంత శక్తిగా ఉంటుంది. సో చెప్పొచ్చేది ఏంటంటే, ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఫర్ కర్ణాటిక్ మ్యూజిక్. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్తున్నాం అంటే, మన మంగళంపల్లి బాలమురళి గారు త్యాగరాజస్వామి శిష్యుడి యొక్క శిష్యుడు. హీజ్ ఎ 4th generation శిష్యుడు. మామూలుగా ఆర్ట్స్లో ఆర్టిస్ట్ లెగసీని కంటిన్యూ చేసే ఛాన్సెస్ వాళ్ళ శిష్యులకు మాత్రమే ఉంటుంది. ఇన్ ఏ వే ద టీచర్ స్టేస్ అలైవ్ త్రూ ద స్టూడెంట్స్ ఆర్ట్. ఎలా అంటే, ఇప్పుడు త్యాగరాజస్వామి కీర్తనలు, రాగాలు కనిపెట్టేటప్పుడు ఆయన ఇలానే పాడాడని నమ్మకం ఏంటి? ఎవడు రికార్డ్ చేశాడు? అప్పుడు టెక్నాలజీయే లేదు. మరి ఎలా అంటే, త్యాగరాజు పాడుతుంటే శిష్యులు దానికి స్వరం రాసుకునేవాళ్ళు. ఇప్పుడు గురువుగారు తన అన్నాడు అనుకో, పక్కన వీళ్ళు మపద ప మగమ ప మగమద ప మగరిగ సా అని తాళ్ళపత్రాల్లో రాసుకొని జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఇవి చూసుకుంటూ, పాడుకుంటూ, కచేరీలు చేస్తూ, దట్స్ హౌ దే పాస్ డౌన్ నాలెడ్జ్. ఆ తాళ్ళపత్రాలు ఇప్పుడు మంగళంపల్లి గారి దగ్గరే ఉన్నాయి. మరి ఆయన అవి తన శిష్యులకి ఇచ్చాడో లేదో తెలియదు. సరే, త్యాగరాజు క్రియేట్ చేసినవి పాడుతూ ఉంటే ఇందులో ఈయన గ్రేట్నెస్ ఏముంటుంది? కరెక్టే కదా, రిపిటీషన్స్లో గ్రేట్నెస్ ఉంటుందా? ఉండదు. వాట్ మేడ్ మంగళంపల్లి డిఫరెంట్ అంటే, ఇప్పుడు త్యాగరాజ్ అంటే మ్యూజిషియన్ కాబట్టి రాసుకున్నాడు, పాడుకున్నాడు. మరి అన్నమయ్య, రామదాసు లాంటి వాళ్ళు ఎవరైతే రైటర్స్ ఉన్నారో వాళ్ళు మ్యూజిషియన్స్ కాదు. సో వాళ్ళ కీర్తనలని తీసుకొని ఈయన కొత్త ట్యూన్స్తో కంపోజ్ చేశారు. ఈయన కంటే ముందే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా చేశారు. కానీ ఈయన స్పెషాలిటీ ఏంటంటే, ఉన్న 72 మేళకర్త రాగాలు అన్నిటినీ యూజ్ చేసిన అతి తక్కువ మంది మ్యూజిషియన్స్లో ఈయన ఒకరు. అలా 400 కీర్తనలు కంపోజ్ చేశారు. అలానే కొత్త రాగాలు కనుక్కున్నారు. కొత్త రాగాలు కనుక్కోవడం అంటే మాటలు కాదు. ఇట్ హ్యాస్ టు అలైన్ విత్ ద ట్రెడిషనల్ రూల్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ హ్యాస్ టు గివ్ న్యూ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యూజిక్. మామూలు భాషలో చెప్పాలంటే, ఇప్పుడు A to Z అక్షరాలను తీసుకొని కొత్త వర్డ్ క్రియేట్ చేసిన కొత్త వర్డ్స్తో ఒక సెంటెన్స్ ఫామ్ చేయి. ఆ సెంటెన్స్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్కి కరెక్ట్గా ఉండాలి.
అండ్ ఆ సెంటెన్స్ వింటే ఒక భావం వ్యక్తం అవ్వాలి. అంటే ఎలా ఉంటుంది, ఉన్న అక్షరాలతో కొత్త వర్డ్ క్రియేట్ చేయడం దగ్గరే గాన్. ఉన్నవి వాడుకోవడం తెలుసు కానీ కొత్తవి క్రియేట్ చేయాలి అనే థాట్ కూడా రాదు మనకి. రాగాలు క్రియేట్ చేయడం అంటే అలాంటిదే. మంగళంపల్లి గారి కంటే ముందు అందరూ ఒక రాగం క్రియేట్ చేయాలంటే మినిమం 5 నోట్స్ ఉండాలి అని ఫిక్స్ అయ్యారు. ఈయన వచ్చి 4 నోట్స్ అండ్ 3 నోట్స్తో కూడా రాగాలు క్రియేట్ చేయొచ్చు అని చేసి చూపించారు. హీ వాజ్ అ రెబల్ ఇన్ హిజ్ ఓన్ వే. ఏఆర్ రెహమాన్కి ఆస్కార్ వచ్చినప్పుడు సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ అంతా ఏఆర్ రెహమాన్కి ఫెలిసిటేషన్ చేశారు. దానికి ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ వెళ్ళారు. స్టేజ్ మీద ఏఆర్ రెహమాన్, కే బాలచందర్, ఎంఎస్ విశ్వనాథన్, ఎస్ జానకి, ఇళయరాజా అండ్ బాలమురళి గారు ఉండే. ఇళయరాజా చెప్తారు, అందులో కీబోర్డ్ పైన 12 క్రోమాటిక్ నోట్స్ ఉంటాయి. ట్రెడిషనల్ ఇండియన్ మ్యూజిక్ ప్రకారం 22 శృతులు ఉంటాయి. అరబిక్ అండ్ పర్షియన్ మ్యూజిక్ ప్రకారం 24 శృతులు ఉంటాయి. కానీ బాలమురళి గారు 27 శృతులు ఉంటాయని పాడి వినిపించారంట. ఆ శృతులు ఇన్స్ట్రుమెంట్ పైన మోగించడమే కష్టం, ఆయన పాడి వినిపించగలడు. ఈవెన్ ట్రైన్డ్ మ్యూజిషియన్స్కి కూడా ఆ మైక్రోటోన్స్ని పట్టుకోవడం కష్టం. అసలు ఇలాంటిది పాసిబుల్ అవుతుంది అని నాకైతే ఊహకి కూడా రాలేదు. దట్ ఈస్ హిస్ జీనియస్ అని ఆ స్టేజ్ పైన ఇళయరాజా చెప్పారు. యూట్యూబ్లో ఉంది, చూడండి. ఈ లోకంలో బాలమురళి లాంటి ఇంకొకరు ఈ లోకం చూడదు, ఎప్పుడు చూడదు. హీ ఆల్సో ఇన్వెంటెడ్ న్యూ తాలా సిస్టమ్. గతిభేదం అని రిథమ్స్లో కొత్త ప్యాటర్న్స్ కనిపెట్టారు. దట్స్ నెవర్ బీన్ ఎక్స్ప్లోర్డ్ బిఫోర్ హిమ్ అంట. హీ బ్రాట్ ప్రామినెన్స్ టు గ్రహభేదం. గ్రహభేదం అంటే ఒక రాగంలో పాడుతూ మధ్యలో నోట్ షిఫ్ట్ చేసి ఇంకో కొత్త రాగంతో ఎండ్ చేయడం. అయినో ఇలా చెప్తే ఎవరికి అర్థం కాదు, నాకు తెలుసు. అల్లరి మొగుడు మూవీలో నా పాట పంచామృతం సాంగ్ గుర్తుందా? ఆ సాంగ్ మధ్యలో మోహన్ బాబు గ్రహభేదం చేస్తాడు. అది విని నాగేష్ గారు షాక్ అవుతారు. అమ్మ దీనమ్మా, వీడు అవలగాడు కాదు, వీడికి నాలెడ్జ్ ఉంది అని రియలైజ్ అవుతారు. దట్ ఈస్ గ్రహభేదం. ఇవన్నీ మ్యూజిషియన్స్కి బాగా అర్థమవుతాయి, బట్ ఇట్లాంటివన్నీ మనకి ఫరక్ పడవు కదా, మనకి ఇంట్రెస్టింగ్ అనిపించేవి చెప్తా. హీస్ నాట్ జస్ట్ ఎ మ్యూజిషియన్, హీస్ ఎ కంపోజర్, పోయెట్, కీర్తనలు రాశారు, ఫ్యూ మూవీస్లో యాక్ట్ చేశారు, మ్యూజిక్ డైరెక్షన్ చేశారు, ఆయన ఇన్స్ట్రుమెంటలిస్ట్ కూడా. హీఈస్ ది ఓన్లీ పర్సన్ హూ రిసీవ్డ్ నేషనల్ అవార్డ్ ఫర్ సింగింగ్, మ్యూజిక్ డైరెక్షన్ అండ్ ఫర్ క్లాసికల్ మ్యూజిక్. ఈయన ఒకసారి ఫ్రాన్స్లో కచేరీకి వెళ్తే ఈయన ఇంట్రడక్షన్ ఇస్తూ చెప్పారు, దిస్ జెంటిల్మెన్ ఈజ్ సో అండ్ సో. ఈయన పాడతారు, ఇన్స్ట్రుమెంట్స్ లైక్ వయలిన్, మృదంగము, వయోలా, కంజరి అన్నిట్లో మాస్టరీ ఉంది, కండక్ట్ కూడా చేయగలుగుతారని చెప్పారు. కాన్సర్ట్ స్టార్ట్ అయింది, మధ్యలో ఒక 15 minutes బ్రేక్ ఇచ్చారు. ఆడియన్స్లో ఉన్న ఒక వయలిన్ మ్యానుఫ్యాక్చరర్ ఈయన దగ్గరకు వచ్చి, ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడానికి, మాస్టరీ రావడానికి ఒక లైఫ్ టైం పడుతుంది, మీకు నిజంగానే ఇన్ని క్రాఫ్ట్స్ పైన మాస్టరీ ఉందా? ఒకవేళ మీకు ఉంటే ఈ ఫ్రెంచ్ సాంగ్ పాడగలుగుతారా అని అడిగాడు. ఈయన లెట్ మీ సీ అని ఒక 10 నిమిషాల్లో పాట నేర్చుకొని అతనికి వినిపించారు. ఇది విన్నాక ఈ పాటని ఇప్పుడు వయలిన్ పైన ప్లే చేయగలుగుతారా అని అడిగాడు. హీ డిడ్. దట్ గై వాజ్ షాక్డ్. ఈ విషయం నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో వచ్చి బాగా వైరల్ అయింది అప్పట్లో. ఫ్రెంచ్ గవర్నమెంట్ ఈయనకి సెవేలియర్ అవార్డు ఇచ్చారు. హీఈస్ ది ఓన్లీ ఇండియన్ మ్యూజిషియన్ టు రిసీవ్ దట్. మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందో తెలుసా? శంకరాభరణం మూవీ ఫస్ట్ సోమయాజులకి కాకుండా మంగళంపల్లి గారికి ఆఫర్ చేశారు. నేను సినిమాల్లో యాక్టింగ్ మానేశాను, నేను చేయను, ఐ హ్యావ్ బిగ్గర్ థింగ్స్ టు సర్వ్ అని చెప్తే ఇట్ వెంట్ టు సోమయాజులు గారు. ఆయన మూవీ చేయకపోయినా ఆయన లైఫ్లో జరిగిన ఒక మూమెంట్ని మూవీలో పెట్టారు. అదేంటంటే, ఇండియాలో మనకున్న రోగం ఏంటి? ఆర్ట్కి, ఆర్టిస్ట్కి మర్యాద సక్సెస్ వచ్చాకే ఇస్తారు. సక్సెస్ వచ్చాక ఇచ్చే మర్యాద కూడా నువ్వు ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చావు, నువ్వు ఎంత ఫేమస్ అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకసారి మంగళంపల్లి గారు నార్త్లో, ఐ థింక్ అహ్మదాబాద్లో అనుకుంటా, ఎక్కడో కచేరీ చేస్తుంటే చీఫ్ మినిస్టర్ లేట్గా అటెండ్ అయ్యారు. కచేరీ మధ్యలో అంతా హడావిడి క్రియేట్ చేసి ఈయనకి అంతరాయం కలిగిస్తూ ఉండేసరికి మధ్యలో ఆపేసి ఈ వాక్డ్ అవుట్ ఫ్రమ్ దేర్. నాకు తిక్కలేస్తే అని పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది. ఈయన దాన్ని 40 years బ్యాకే ఇంప్లిమెంట్ చేశారు. ఇదే సిచ్యువేషన్ని తీసుకెళ్లి శంకరాభరణం మూవీలో శంకర్ శాస్త్రి ఇంట్రడక్షన్ సీన్లో పెట్టారు. Such is his impact. In spite of these many contributions, ఈయన సీనియర్ అయిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి భారతరత్న ఇచ్చినట్టు ఈయనకి ఎందుకు ఇవ్వలేదు మరి? ఐ థింక్ కోట గారు అన్నట్టు పుచ్చకాయ అంత టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి అని. ఆయన చెప్పింది కరెక్టే. సెల్ ఫోన్ కనిపెట్టిన ఇంజనీర్ ఎవరికి తెలుసు? అది యూజ్ చేసుకొని రీల్స్ చేసే వాళ్ళు తెలుస్తారు మనకి. ఈయన సిచ్యువేషన్ కూడా అలాంటిదే. ఇక ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఈయన స్టార్టెడ్ హిస్ ఫస్ట్ కచేరీ ఎట్ ఏజ్ ఆఫ్ 7 and he gave his last kacheri at the age of 81. 75 years of career, 25,000 kacheris around the world, immense contribution to Carnatic music, longest journey any musician could ever have. ఇంత చేసిన తర్వాత ఆయన అడిగారు,
సంగీతం అనే మహాసముద్రంలో మీ అంత డెప్త్కి ఎవరూ ఈదలేదు, ఆర్ యూ సాటిస్ఫైడ్ అని. దానికి ఆయన చెప్పిన సమాధానం, సంగీతం అనేది సముద్రం కాదండి, అనంతం. ఆ ఫ్యాక్ట్ మీరు రియలైజ్ అయితే నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఎన్నో సముద్రాలంత ఉంది, దానికి నాకు ఇంకా 10 జన్మలెత్తినా సరిపోదు అన్నారు మన భారతీయుడు, మన తెలుగువాడు. ఈయన గురించి తెలుగు వాళ్ళకే తెలియకపోవడం బాధాకరం. అందుకే ఇప్పుడైనా తెలుసుకుందాం. అండ్ ఆల్సో చిన్న పాయింట్ ఐ వాంట్ టు యాడ్ ఆన్. మంగళంపల్లి గారు సంగీతం నేర్చుకుంటూ పాటలు పాడుతున్నప్పుడు వీడు ఇలానే ఉంటే రేపు ఉద్యోగం ఎవడిస్తాడు అని స్కూల్లో వేస్తే ఆయనకు అక్కడ ఏమీ అర్థం కాక క్వార్టర్లీ ఎగ్జామ్స్లో అన్ని సబ్జెక్ట్స్లో సమానంగా పర్ఫెక్ట్ స్కోర్ అయిన 0 మార్క్స్ తెచ్చుకున్నారు. అది తెలిసి ఆ స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళ నాన్నని పిలిపించి, వీడికి చదువు అవ్వట్లేదు, ఎందుకు బలవంతం పెడుతున్నారు, పాటలు బాగా పాడుతున్నారు కదా, దాంట్లోనే ఉండనివ్వండి, ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఆడే స్కూల్కి వస్తాడులే అని అంటే సరే అని చెప్పి మ్యూజిక్లోనే కంటిన్యూ అవనిచ్చారు. ఇంకా ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 7 నుంచి ఖాళీగా లేడాయన. నో ఇమాజిన్ ద ట్రాజడీ ఇఫ్ హిస్ డాడ్ వాజ్ లైక్, వీడికి చదువు అవ్వకపోతే ట్యూషన్లో వేస్తాం, మ్యాథ్స్ ఫిజిక్స్ ఎలాగైనా నేర్చుకొని డిగ్రీ చేసి గవర్నమెంట్ జాబ్ కొట్టాల్సిందే అని అనుంటే దేవుడా, ఇట్ వుడ్ బి ఎ డిజాస్టర్ మ్యాన్. దిస్ వరల్డ్ వుడ్ హావ్ మిస్డ్ ఎ లెజెండ్. అందుకే కొంచెం పిల్లల ఇంట్రెస్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి అమ్మా. ఐ ఆల్వేస్ అడ్వకేట్ దిస్ పాయింట్. చిన్నప్పుడు ఏదో ఒక ఆర్ట్ క్లాసెస్లో వెయ్యండి, అట్లీస్ట్ 1 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటో సింగింగో ఏదో ఒకటి నేర్పించండి. ఎందుకంటే మ్యూజిక్ ఈజ్ లాంగ్వేజ్ ఆఫ్ గాడ్స్. ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్. దేవుడి మార్గం అంటారో స్పిరిచువాలిటీ అంటారో, కాల్ ఇట్ వాట్ యు లైక్, బట్ మ్యూజిక్ ఈజ్ ద బెస్ట్ వే దట్ కెన్ బ్రింగ్ యూ క్లోజర్ టు గాడ్. నేను చెప్పేది ఏంటి, వేటూరి గారే అన్నారు, సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము అని.